అలాంటి అమ్మవారిని వీవీఐపీలందరూ కూడా దర్శించుకుంటూ ఉన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ పరాశక్తి ఆశీస్సులతోనే తెలంగాణ సాధించామని, అందుకే అమ్మవారికి బంగారు బోనం సమర్పిద్దామని ఆనాడు కేసీఆర్ సూచించారన్నారు. ఆ విధంగానే ప్రభుత్వం తరపున బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నామని, బోనాలను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో వర్షాలు పడి పంటలు బాగా పండాలని, రైతులందరూ సంతోషంగా ఉండాలి, సమిష్టిగా ఆ తల్లిని కోరుకుంటున్నామన్నారు. ఆ అమ్మ ఆశీస్సులు పిల్లలందరి మీద ఉండాలని ప్రార్థించినట్టుగా తెలిపారు కేటీఆర్. తెలంగాణ సాధించిందే ఆ తల్లి ఆశీస్సులతో. అందుకే ఆ తల్లికి ఒక బంగారు బోనం కూడా సమర్పిద్దాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దాంతోపాటు అత్యద్భుతంగా అధికారిక లాంఛనాలతో అధికారికంగానే మొత్తంగా మరి రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పాము. ఈరోజు మేము ఆ తల్లిని అందరం కూడా సమిష్టిగా మొక్కుకున్నది ఒకటే: రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలి, రాష్ట్రం కలకల్లాడుతూ ఉండాలి, రైతు ముఖ్యంగా సంతోషంగా ఉండాలి, రాష్ట్రం పచ్చగా ఉండాలి, శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలి. ఆ తల్లి ఆశీస్సులు తన పిల్లలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీ అందరికి కూడా తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.